గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. 2001లో స్థాపించిన షాఫ్ట్ యానిమేషన్ సంస్థ మల్టీమీడియా గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్లో అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ ట్రైనింగ్తో పాటు 100% ఉపాధి అవకాశాలు చూపిస్తోంది. ఇప్పుడు వీరు యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీలలో 20 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి 3D మాయా యానిమేషన్ మరియు గేమింగ్ ప్రాజెక్ట్ని సూపర్ హిట్ చేసిన శివనగేష్, నాగవంశీ వంటి సీనియర్ టెక్నికల్ టీమ్ సారథ్యంలో యానిమేషన్ ప్రొడక్షన్ హౌస్ను ఎస్టాబ్లిష్ చేసి సాధారణ బడ్జెట్లోనే 3D గేమ్ ప్రాజెక్ట్స్ని రూపొందిస్తున్నారు. ప్రొడక్షన్ కంపెనీలకు రిక్వైర్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని ఇండస్ట్రీ అవసరాలకు కావాల్సిన స్పెషలైజ్డ్ కోర్సులతో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు షాఫ్ట్ యానిమేషన్ వారి విజువల్స్ ఒకసారి చూద్దాం. తర్వాత ఈ కోర్సులపై వివరాలకు సందేహాలు తీర్చేందుకు మనతో పాటు షాఫ్ట్ యానిమేషన్ చైర్మన్ శ్రీమతి పుష్ప గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి యానిమేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ముందుగా విజువల్స్ చూద్దాం. అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ గత 13 సంవత్సరాలుగా విజయ పథంలో దూసుకుపోతున్న షాఫ్ట్ యానిమేషన్ స్టూడియో సంస్థ లక్ష్యం మల్టీమీడియా గ్రాఫిక్స్ లో అనుభవజ్ఞులైన ప్రొడక్షన్ నిపుణుల ట్రైనింగ్ తో అత్యుత్తమ నాణ్యత కలిగిన శిక్షణ అందించడంతో పాటు 100% ఉపాధి అవకాశాలు చూపించడం వీరి ప్రత్యేకత. ఇప్పటి వరకు సుమారుగా 1500 మంది విద్యార్థులకు పైగా టాప్ మల్టీనేషనల్ యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీస్ లో వివిధ విభాగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో విజువల్ మీడియాకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా క్వాలిఫైడ్ స్కిల్ ప్రొఫెషనల్స్ ను అందించాలనే సదుద్దేశంతో ఇప్పుడు వీరు మొట్టమొదటి మీడియా కాలేజ్ షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ ను స్థాపించడంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ రాఫ్ట్ వారి సౌజన్యంతో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ టెక్నాలజీ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ రంగాలనందు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అకాడమిక్ కోర్సులతో పాటు ఇమీడియట్ జాబ్ ఓరియంటెడ్ డిప్లొమా కోర్సులను 100% జాబ్ గ్యారంటీతో అందిస్తున్నారు. రైట్ పుష్ప గారు, ఇప్పుడు మనం చూస్తున్నా ఎక్కడ చూసినా కానీ యానిమేషన్ అండ్ మన గ్రాఫిక్స్కి చాలా ప్రాధాన్యత పెరిగింది. అవునండి. సో అసలు షాఫ్ట్ గురించి చెప్పండి. అసలు మేజర్గా మనం ఫస్ట్ మల్టీమీడియా యానిమేషన్స్ అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ గురించి గమనిస్తే ఇప్పుడు షాఫ్ట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మేము 2001లో ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఒక నార్మల్ డిప్లొమా ఓరియంటెడ్గాను ఒక జాబ్ ఓరియంటెడ్ క్రాష్ ప్రోగ్రామ్స్ని మేము ప్రొవైడ్ చేయడమే కాకుండా అండ్ ఒక పేరెంటల్గాను ఒక స్టూడెంట్గాను లాంగ్ రన్లో కెరీర్ ఉండే విధంగా కూడా మేము కంప్లీట్గా కూడా మల్టీమీడియా ప్రొఫెషనల్గా బిల్డ్ అవ్వడానికి అవసరమైనటువంటి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్తో పాటు డిప్లొమా ప్రోగ్రామ్స్తో పాటు అండ్ క్వాలిఫికేషన్ కోసం ఉండేటువంటి మీడియా ప్రొఫెషనల్ అకాడమిక్ ప్రోగ్రామ్స్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ప్రోగ్రామ్స్ని కూడా ఆఫర్ చేయడం జరుగుతుందండి. మేము ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇవ్వడంలో ఉన్నటువంటి మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే మనం ఒక కరెక్ట్ అండ్ ఆబ్జెక్టివ్తో మనం ఏదైతే సెటిల్మెంట్ కోసం కెరీర్ని ఎంచుకుంటామో ఆ ఫీల్డ్కి ఉన్నటువంటి కెరీర్ సెక్యూరిటీ కానీ స్టెబిలిటీ అనేది కానీ మనకి మేజర్గా ఉండేటువంటి ఆబ్జెక్టివ్. సో మనం అటువంటి క్వాలిటీస్ని గమనించినప్పుడు ఈరోజు పేరెంటల్ వ్యూ కానీ లేదా ఒక స్టూడెంట్ పరంగా ఒక మంచి కెరీర్లో ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఉద్దేశంతో కూడా ప్రతి ఒక్కరు కూడా మనము ఈ ఎడ్యుకేషన్ వైపు ముందుకు రావడం జరుగుతుంది. సో మనం ఇలా ఉన్నప్పుడు మనం జనరలైజ్డ్గా ఉన్నటువంటి మన నార్మల్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ అయినటువంటి జనరల్ ఎడ్యుకేషన్లో మనం కెరీర్ని 100% సక్సెస్గా ముందుకు తీసుకెళ్లడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి సరిపోతుందా అని క్వశ్చన్ చేసుకుంటే ఇట్స్ నెవర్ బీ ఇనఫ్ అనే సమాధానం చెప్పచ్చండి. సో ఆటోమేటిక్గా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక టెక్నికల్ స్కిల్ ఓరియంటెడ్గాను వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిటీస్ని అలానే మార్కెట్కు ఉన్నటువంటి ఇండస్ట్రీ ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఐటీ కోర్సెస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. సో అటువంటి ఐటీ ప్రోగ్రామ్స్లో మనం ఈరోజు విజువలైజేషన్ యొక్క ప్రయారిటీ, విజువల్ కమ్యూనికేషన్కు ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం గమనించుకుంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ అనేది మనకి ఎవర్గ్రీన్ కెరీర్తో ముందుకు వెళ్ళిపోయే విధంగా సహకరించేటువంటి రివార్డ్ అండ్ అవార్డు ఓరియంటెడ్తో మానిటరీ బెనిఫిట్స్తో పొజిషన్స్తో ఉన్నటువంటి ఇండస్ట్రీగా మనం గమనించండి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం మేడం. మీతో మాట్లాడని వెంకటేష్ కాల్ చేశారు రాజమండ్రి నుంచి. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీ డౌట్ ఏంటో అడగండి. పుష్ప గారు ఉన్నారు. లేదండి, ఇప్పుడు ఇండియాలో విఎఫ్ఎక్స్ యానిమేషన్ అసలు ఏమాత్రం. వెంకటేష్ గారు, మీ వాయిస్ క్లియర్ గా లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ క్వశ్చన్ మీ డౌట్ ఏమన్నా సూటిగా అడగండి. అదే నేను అడిగేదంటే ఇప్పుడు మామూలుగా యానిమేషన్ విఎఫ్ఎక్స్ 100% ప్లేస్మెంట్ అన్నారు కదా వెంకటేష్ గారు. చాలా మందికి మల్టీమీడియా యానిమేషన్స్ తీసుకుంటే ఏంటంటే ఇందులో ప్రతి ఒక్కరికి ఆసక్తి అనేది ఎంత సర్వసాధారణమో మనము అవగాహన గురించి ఆలోచించుకునేటప్పుడు చాలా వరకు కూడా ఇందులో పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ అని, 3D యానిమేషన్ అని, అలానే గేమింగ్ అని,
2D యానిమేషన్ అని ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఏ కోర్స్ నేర్చుకుంటే ఎటువంటి కెరీర్ ఉంటుంది అండ్ ఎందులో మనకి కెరీర్ పొజిషన్స్ అనేవి బాగుంటాయి, ఇమ్మీడియట్గా జాబ్ ఓరియంటెడ్గా సెటిల్ అవ్వాలంటే మనకు కావాల్సినటువంటి ఏ సెగ్మెంట్కి ఎటువంటి క్వాలిటీస్ రిక్వైర్మెంట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ అవగాహన రాహిత్యం వల్ల మనం చాలా వరకు కూడా ఒక కరెక్ట్ స్టెప్ తీసుకోవడానికి మేజర్గా కూడా ఆబ్స్టికల్స్గా మనం తీసుకోవచ్చండి. సో ఇక్కడ మల్టీమీడియా అనేది కంప్యూటర్ గ్రాఫిక్స్ అనే యానిమేషన్ అని మనం ఏదైతే ఒక CGA ఇండస్ట్రీగా మనం చూస్తున్నామో, సో ఈ ఫీల్డ్ వైపు మనం తీసుకున్నప్పుడు మేజర్గా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది క్రియేటివ్ ఇండస్ట్రీ కాబట్టి మనం క్రియేటివ్గాను అండ్ ఇన్నోవేటివ్గాను లేదా డ్రాయింగ్ ఓరియంటెడ్గాను ఉంటే మాత్రమే మనం ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలా అనేటువంటి ఫస్ట్ మేజర్ డౌట్ అనేది అందరికీ ఉంటుందండి. ఇక్కడ మనం ఇన్నోవేటివ్గాను డ్రాయింగ్ ఓరియంటెడ్తోనూ లేదు డిఫరెంట్ లైక్ క్రియేటివ్ ఎక్స్పెక్టేషన్స్తోనూ ముందుకు వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఇది బెస్ట్ ఇండస్ట్రీ కింద మనం సజెస్ట్ చేయొచ్చండి. అండ్ ఇది బెస్ట్ ఆప్షన్గాను కెరీర్గా తీసుకుంటూనే ఎవరైతే ఇటువంటి క్వాలిటీస్తో సంబంధం లేకుండా కేవలం వారిలో ఉన్నటువంటి సీరియస్నెస్ అబౌట్ దేర్ కెరీర్, అంటే వారి కెరీర్లో ముందుకెళ్లాలనేటువంటి తాపత్రయం కానీ అలానే దాని మీద మనము కాన్సన్ట్రేట్ చేసేటువంటి సీరియస్నెస్తో కూడినటువంటి ప్రాక్టీస్ కానీ అలానే హార్డ్ వర్కింగ్ నేచర్ కానీ అండ్ ఇది క్రియేటివ్ ఇండస్ట్రీలో మనం అవుట్పుట్ని బిల్డ్ చేయాల్సినటువంటి 3D కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ అవుట్పుట్తో సంబంధించినటువంటి విషయాలు కాబట్టి మనం అవుట్పుట్ వచ్చేంత వరకు ఒక టీంలో ఒక మెంబర్గాను మనం ఇవ్వాల్సినటువంటి క్రెడిబిలిటీస్ని మనం ప్రొవైడ్ చేస్తూ ఒక పేషెన్స్తో అవుట్పుట్ వచ్చేంత వరకు ఉండాల్సినటువంటి ఫీల్డ్ కాబట్టి ఎవరికైతే కనుక సీరియస్నెస్తో ఉండేటువంటి ఇంట్రెస్ట్ కానీ హార్డ్ వర్కింగ్ అండ్ ప్రాక్టీస్ పేషెన్స్ క్వాలిటీస్ ఉండగలిగితే ప్రతి ఒక్కరూ కూడాను ఈ ఇండస్ట్రీకి రావచ్చండి. ఇక ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి డిఫరెంట్ సెగ్మెంట్స్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. రైట్ మేడం, మీరు చెప్తున్నారు అంటే కేవలం ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా కాకుండా కొంచెం హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా ఇందులోకి రావచ్చు అని చెప్తారు. అవునండి. చాలామంది అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కువ కంప్లీట్ చేయాలి, అలాంటి వారు ఇందులోకి రావచ్చా, వాళ్ళకి కెరీర్ ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. ఇక్కడ మనము ఫైనాన్షియల్గా కూడా మనం తీసుకున్నప్పటికీ అలానే వాళ్ళకు ఉన్నటువంటి క్యాపబిలిటీస్ అండ్ ఇంట్రెస్ట్ ఓరియంటెడ్గా కొంతమంది ఏంటంటే బుక్స్ వైపు ఇంట్రెస్ట్ లేకుండాను, కొంతమందికి మ్యాథ్స్ కానీ లేకపోతే సైన్స్ వైపు కానీ ఇంగ్లీష్ అంటే ఒక భయం కానీ ఇటువంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు జనరల్ ఎడ్యుకేషన్ వైపు ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ లేదు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు జాబ్ చేయాల్సినటువంటి పరిస్థితులు కానీ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మల్టీమీడియా కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది బెస్ట్ కెరీర్ ఆప్షన్ కింద మనం తీసుకోవచ్చండి. ఎవరైతే జాబ్ ఓరియంటెడ్గా ముందుకు వెళ్ళాలనుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఏజ్తో లిమిటేషన్స్ లేకుండా అండ్ క్వాలిటీ ఓరియంటెడ్గా మనం తీసుకునేటువంటి చిన్న సెగ్మెంట్స్ అయినటువంటి గ్రాఫిక్ డిజైనింగ్ అలానే వెబ్ డిజైనింగ్ అనేటువంటి ఒక నార్మల్ ఇమ్మీడియట్ ప్రోగ్రామ్తో 2-3 మంత్స్ ప్రోగ్రామ్స్తోనే అలానే మనం లాంగ్ రన్లో స్పెషలైజ్డ్గా మనం వెళ్ళగలిగేటువంటి 3D యానిమేషన్, గేమింగ్ అలానే విజువల్ ఎఫెక్ట్స్, ఫిల్మ్ మేకింగ్ అండ్ ఫిల్మ్ ఎడిటింగ్ అటువంటి స్పెషలైజ్డ్ ప్రోగ్రాంలోకి వెళ్ళి మనం సెటిల్ అవ్వాలనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి ఉన్నటువంటి లైక్ క్యాపబిలిటీస్ని బట్టిను అలానే వారికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టిను వారు వెళ్ళాలనుకునేటువంటి ఇంట్రెస్ట్ ఓరియంటెడ్ ఆబ్జెక్టివ్ అయినటువంటి లైక్ టెలివిజన్ కానీ ఫిలిం కానీ కార్పొరేట్ ప్రొడక్షన్ హౌసెస్ కానీ లేదు ఐటీ ఇండస్ట్రీ కానీ ఇలా వారి యొక్కటువంటి ఇంట్రెస్ట్ని బట్టి మేము కరెక్ట్గా కోర్స్ అనేది గైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ ఫైనాన్షియల్గా మనం ఆలోచించినప్పుడు చాలామందికి ఏంటంటే ఒక మల్టీమీడియా అంటే లక్షల కొలది ఖర్చు పెట్టాల్సిన ఫీల్డ్ అనేటువంటి అపోహ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది మల్టీమీడియాలో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఈవెన్ మనం ఒక ఫోటోషాప్ అనే ఒక చిన్న సాఫ్ట్వేర్ని ఈవెన్ ఒక షార్ట్ అమౌంట్ అయినటువంటి 2-3,000 అలానే ఒక 15 days మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయడంతోనే ఇమ్మీడియట్గా మనం ఒక కొంత స్కిల్ సెట్ని మనం తీసుకొని ఇమ్మీడియట్గా మనం వర్క్ చేయగలిగి దాని నుంచి ఎర్నింగ్ చేసుకునేటువంటి పొజిషన్ కూడా ఉన్నటువంటి ఇండస్ట్రీగా మనం గమనించవచ్చండి. రైట్ మేడం, మనతో మాట్లాడి పవన్ కాల్ చేశారు కాకినాడ నుంచి. పవన్, గుడ్ ఈవినింగ్. మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి పవన్ గారు, చెప్పండి. నేను మా అబ్బాయి 10th క్లాస్ చదువుతాడండి. మా అబ్బాయి గేమింగ్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే, దానికి ఎలాగా వెళ్ళాలండి? తప్పకుండా అండి. ఇప్పుడు పవన్ గారు, మీ బాబు ఆల్రెడీ 10th క్లాస్ కంప్లీట్ చేసి గేమింగ్ వైపు ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి కామన్ నేచర్లో ప్రతి వాళ్ళు ఏజ్ బౌండరీస్తో సంబంధం లేకుండా ఈవెన్ 3 years కిడ్ దగ్గర నుంచి దాదాపుగా 65 years ప్లస్ వరకు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ గేమ్స్ని, పీసీ గేమ్స్ని, ఇంటర్నెట్ గేమ్స్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి తరుణం ఇది. సో ఇలా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి కేవలం గేమ్ని ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్గానే తీసుకోకుండాను ఆ ఎంటర్టైన్మెంట్లోంచి గేమ్ డెవలప్మెంట్ అయినటువంటి వైపు ఎందుకు వెళ్ళాలని చాలామంది కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారండి కెరీర్ సీకర్స్గా. కానీ వాళ్ళు
వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఏ గేమింగ్ కోర్సు ఎలా నేర్చుకుంటే వాళ్ళు గేమింగ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి గేమ్ డిజైనింగ్లో కానీ లేదు గేమ్ డెవలప్మెంట్లో కానీ ఎలా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలనేటువంటిది చాలా వరకు కూడా తెలియని విషయం. ఇలా మీరు పేరెంటల్గా ఆలోచించినట్లుగానే 10th క్లాస్ వరకు మనం కోర్ ఎడ్యుకేషన్ని జనరల్ ఎడ్యుకేషన్కి మనకి ఓన్లీ స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ అనేటువంటి తప్ప మనకు ఆప్షన్స్ లేనటువంటి విషయం. బట్ ఇక్కడ 10th క్లాస్ తర్వాత మనం స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని మనం మేజర్గా తీసుకొని తన స్కిల్స్ని కనుక మనం బేరీజ్ వేసుకోగలిగితే ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. మనం జనరల్గా ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ అనేటువంటి జనరల్ ఎడ్యుకేషన్ గ్రూప్స్తో పాటు మనం జాబ్ ఓరియంటెడ్తో కూనేటువంటి డిఫరెంట్ గ్రూప్స్ని మనకి తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డ్ కానీ అలానే ఏపీ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ బోర్డ్ కానీ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే మనకి 10th క్లాస్ తర్వాత ఈ ఇంటర్మీడియట్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనేటువంటి 2 years ఇంటర్మీడియట్ గ్రూప్ మనం ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు మనం ఎలా అయితే ఒక ఎంపీసీ చదువుతామో అదే విధంగా CGA గ్రూప్ అని కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనే గ్రూప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇది కామన్గా ఉండేటువంటి 2 years ఇంటర్మీడియట్ ప్రోగ్రామే. దీని తర్వాత మనం బీటెక్కి కానీ అలానే లైక్ జనరల్ డిగ్రీ కానీ రేపొద్దున మనం ఇతరత్ర ఏ అబ్రాడ్ ఓరియంటెడ్ కోర్సెస్కి వెళ్ళాలన్నా అన్ని విధాలా మనకి జనరల్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఎలా అయితే మనకి యూజ్ అవుతుందో అన్ని విధాలుగా కూడా ఉపయోగపడేటువంటి ప్రోగ్రామ్ అండి. సో మీ బాబు సీరియస్లీ గేమింగ్ ఇండస్ట్రీ వైపు తను ఈ సీరియస్ నేచర్తో ఉన్నట్లయితే తను ఫస్ట్ 10th క్లాస్ బాబు కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్మీడియట్ బోర్డ్ అడ్మిషన్స్ అనేది ఎండ్కి వచ్చినటువంటి తరుణం ఇది. సో ఇమ్మీడియట్గా మీరు CGA గ్రూప్ అని చెప్పి కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్కి తను ఎన్రోల్ చేయించుకోగలిగితే కనుక ఈ 2 yearsలో తను కంప్లీట్ కంప్యూటర్ కాన్సెప్ట్స్కి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ ఓరియంటెడ్గా ఒక గేమింగ్ కానీ 3D కానీ అలానే విజువల్ ఎఫెక్ట్స్ కానీ వీటన్నింటికి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ తనకి ఇమ్మీడియట్గా గెయిన్ అవుతుంది. సో ఆ విధంగా మాయా అనేటువంటి 3D యానిమేషన్ ప్రోగ్రామ్ అనేది ఈ 2 yearsలో తను కవర్ చేసి గేమింగ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఫ్రంట్ అండ్ డిజైనింగ్ అనేది ఇక్కడ కవర్ అవుతుంది. ఈ 2 years తర్వాత తను బేసికల్లీ డైరెక్ట్గా ఓ BSc గేమింగ్ కోర్స్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డైరెక్ట్లీ కూడా డిగ్రీ ప్రోగ్రామ్ గేమింగ్లో స్పెషలైజేషన్ చేసే అవకాశం ఉందండి. మేడం మీరు ఇందాక చెప్తున్నట్టు షార్ట్ టర్మ్ కోర్స్ నుంచి మొదలు పెడితే ఇక్కడ డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి షాప్లో. సో మిగతా కోర్సెస్తో మిగతా డిగ్రీస్తో ప్యారలల్గా ఇవి చేయొచ్చా, లేకపోతే దీన్నే ఫుల్ టైం కెరీర్గా లేకపోతే ఇవి ఫుల్ టైం కోర్స్గా చూసుకోవాలనుకునే వాళ్ళకి ఎలా అవకాశం ఉంటుంది? ఇక్కడ మనం ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. మనం ఒక డిగ్రీ చదువుతూ ఇంకొక డిగ్రీ చేయాల్సినటువంటి నెసెసిటీ ఫస్ట్ లేదు. మనం గ్రాడ్యుయేషన్ అని ఒక జనరల్ బీకామ్ చేసినప్పటికీ BSc చేసినప్పటికీ బీటెక్ చేసినప్పటికీ కూడాను మనం అల్టిమేట్లీ మనం గ్రాడ్యుయేషన్ అనేది క్వాలిఫికేషన్గా మనం వేసుకుంటూ దానికి మనం ఫర్దర్ ఎడ్యుకేషన్ని ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ యానిమేషన్ అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ మల్టీమీడియాని మనం కెరీర్గా ఎంచుకున్నప్పుడు మళ్ళీ మనం ప్యారలల్గా ఒక బీటెక్ చదువుతూను లేకపోతే ఒక BSc ప్రోగ్రామ్ చేస్తూను ఇటువైపు రావాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి ఛాన్స్ కనుక ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ని ఇటువైపు బిల్డ్ చేసుకుంటూ క్వాలిఫికేషన్ కూడా ఈ ఇండస్ట్రీకి తగిన ఓరియంటెడ్గా ఉండడం వల్ల అది BSc విజువల్ కమ్యూనికేషన్ కానీ BSc మల్టీమీడియా కానీ BSc గేమింగ్ కానీ ఇటువంటి డిఫరెంట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ యానిమేషన్కి సంబంధించి డిఫరెంట్ స్పెషలైజేషన్స్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన గోల్ ఏదైతే అల్టిమేట్ కార్పొరేట్ అండ్ విజువల్ మీడియా ఇండస్ట్రీలో వర్క్ చేయడం కాబట్టి దానికి తగినటువంటి క్వాలిఫికేషన్ మనం బిల్డ్ చేసుకోవడం ద్వారా మనం ముందుకు వెళ్ళేటువంటి మరింత అవకాశాలను మనం చేజిక్కించుకున్న వాళ్ళం అవుతాము. బట్ కానీ కొంతమంది బీటెక్ ప్యారలల్గా చదువుతూ ఇటువైపు సెకండ్ ఆప్షన్ కింద అలానే ఈరోజు జనరల్ ఎడ్యుకేషన్ నుంచి మనం సెటిల్మెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేవి కొంతవరకు 50-50గా ఉన్న తరుణంలో వాళ్ళు టెక్నికల్ కోర్సెస్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. సో ఆ విధంగా జనరల్ బీకామ్ అలానే BSc బీటెక్ చదువుతున్న వాళ్ళు కూడాను ప్యారలల్గా వాళ్ళ ఎడ్యుకేషన్తో పాటు స్పెషలైజ్డ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ని ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్లో ప్యారలల్గా కంప్లీట్ చేస్తూ గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పటికి ఈ డిప్లొమా ప్రోగ్రామ్స్ని కంప్లీట్ చేస్తూ డిగ్రీ అయ్యేటప్పటికి ఈ టెక్నికల్ కోర్సెస్ని బేస్ చేసుకొని వాళ్ళు యానిమేషన్ ఇండస్ట్రీలో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ గాను అలానే 3D యానిమేషన్ ఆర్టిస్ట్ గాను గేమ్ డెవలపర్స్ గాను సెటిల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో మన రిక్వైర్మెంట్స్ని బట్టి మనం క్వాలిఫికేషన్తో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మనకు ఉంది అనుకున్నప్పుడు క్వాలిఫికేషన్ని మెయిల్ చేసుకోవడంతో పాటు అలానే ఇతరత్ర ప్రోగ్రామ్స్తో ఎంగేజ్ అయినప్పుడు ప్యారలల్గా డిగ్రీ ప్రోగ్రామ్స్తో పాటు ఈ డిప్లొమా ప్రోగ్రామ్స్ని చేసుకునేటువంటి వెసులుబాటుతో మేము కోర్సెస్ ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ కాలర్ సుధా కాల్ చేశారు గుంటూరు నుంచి. సుధా గారు గుడ్ ఈవినింగ్ అండి, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి సుధా గారు చెప్పండి. మేడం మా బ్రదర్ బీటెక్ అయిపోయిందండి. ఓకే. కంప్లీట్ టచ్ లేదు. ఇప్పుడు ఏ కోర్స్ అయితే పని అవుతుందని? రాధా గారు మీ బ్రదర్లు అనే చాలా మంది ఈ బీటెక్ కంప్లీట్ అయిపోయి
అండ్ కొంతవరకు 1 or 2 years గ్యాప్ కూడా వచ్చేసి లేదు ఫ్రెషర్స్గా క్యాంపస్లో రిక్రూట్మెంట్ కాకుండా బయటకు వచ్చి చాలామంది వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్లో గమనిస్తున్నామండి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి కోర్ క్వాలిఫికేషన్ అనేది బిల్డ్ అయ్యి ఉంది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి మెచ్యూర్డ్ లెవెల్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు ఏంటంటే ఒక మాస్టరైజ్డ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ తీసుకొని ఒక వితిన్ 6 months to like 1 year ప్రోగ్రామ్స్లో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి 3D యానిమేషన్ మాయా క్యారెక్టరైజేషన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని అలానే వాళ్ళు బేసికల్లీ ఐటీ అండ్ సిఎస్సి గ్రూప్కి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి కొంతవరకు లాజికల్ ప్రోగ్రామింగ్ మీద ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు గేమింగ్ వైపు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అనేవాళ్ళు రావడం గమనిస్తున్నామండి. సో ఈ గేమింగ్ వైపు ఏదైతే మనకి ఊప్స్ కాన్సెప్ట్ని బేస్ చేసుకునేటువంటి ఫ్రంట్ ఎండ్ అలానే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఇలా ఐటీ అండ్ సిఎస్సి వాళ్ళకి మేము ఈ గేమింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇతరత్ర స్పెషలైజేషన్స్తో ఉన్నవాళ్ళు కంప్లీట్గా కూడా ఈ 3D యానిమేషన్ మాయా యానిమేషన్ ప్రోగ్రామ్తో పాటు ఇప్పుడు మనకి ప్రజెంట్గా కూడా అడ్వాన్స్డ్గా ప్రతి ఎన్విరాన్మెంట్లో అది అడ్వర్టైజింగ్ నుంచి అలానే మనం మూవీస్ వరకు ప్రతి ఎన్విరాన్మెంట్లో గమనిస్తున్నటువంటి ఫిలిం గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ అడ్వాన్స్డ్ స్టీరియోస్కోపిక్ విజువల్ ఎఫెక్ట్స్ని మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఆ విధంగా వాళ్ళు వితిన్ 6 months to like 1 year టెక్నికల్ కోర్సెస్ మీద స్పెండ్ చేసి అండ్ వాళ్ళు డైరెక్ట్గా కూడా మల్టీనేషనల్ కంపెనీస్లోనూ అండ్ ఇమ్మీడియట్గా కార్పొరేట్లో వాళ్ళు వర్క్ చేసుకునేటువంటి కంప్లీట్ ఛాన్సెస్తో మేము ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ కాలర్ స్వప్న వైజాగ్ నుంచి కాల్ చేశారు. స్వప్న, గుడ్ ఈవినింగ్. స్వప్న గారు గుడ్ ఈవినింగ్ అండి, మీ డౌట్ ఏంటో అడగండి. పాప ఏమో ఇది 10th ఫెయిల్ సార్. హలో, పాప 10th చదివింది. స్వప్న గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీ డౌట్ అడగండి. సరే సార్. హలో, స్వప్న గారు మాట్లాడుతున్నా వైజాగ్ నుంచి. చెప్పండి అమ్మా. అయితే పాప 10th క్లాస్ పాస్ అవ్వలు ఫెయిల్ అయిపోయింది. అయితే దాని గురించి ఏం చేస్తే బాగుంటుందని మీకు ఫోన్ కాల్ చేసామంట. తప్పకుండా అండి స్వప్న గారు, ఇప్పుడు ఆల్రెడీ మనం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయ్యి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి సందర్భంలో కొంతమంది అకాడమిక్ ఇయర్ అంటే లైక్ 10th క్లాసు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిపోయే కోర్సెస్ మంచి కెరీర్ కోసం వెతుకుతున్నటువంటి తరుణం. అలానే లైక్ కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెంట్ ట్రబుల్స్తో వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు పెండింగ్లో పెట్టుకొని బ్యాక్లాగ్స్ పెట్టుకొని అండ్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా మంచి ఎడ్యుకేషన్ వైపు ముందుకు వెళ్ళాలన్నటువంటి చూస్తున్నటువంటి సందర్భం అండి. సో ఈ పరిస్థితుల్లో మీ పాప పాసా ఫెయిలా యావరేజా అనేది పక్కకి తీసేసి ఎవరు ఎటువంటి క్వాలిటీస్తో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కెరీర్లో సెటిల్ అవ్వాలి అండ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేది కామన్ ప్రతి పేరెంట్ కూడా ఆలోచించేటువంటి విషయం కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా కూడా పాప యొక్క ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ని అలానే తనకున్నటువంటి క్యాపబిలిటీ సబ్జెక్ట్ని అందుకునే విధానాన్ని బట్టి మీరు ఒక్కసారి తన గురించి ఆలోచించి తను ఎంతవరకు జనరల్ ఎడ్యుకేషన్ వైపు ఫిట్ అవుతుందో మీరు గమనించుకొని తనకి టెక్నికల్ కోర్సెస్ వైపు అలానే గ్రాఫిక్స్ ఓరియంటెడ్ వైపు ఉన్నటువంటి కోర్సెస్లో వాళ్ళు మినిమమ్ వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈవెన్ 10% ఉన్నప్పటికీ కూడా అది ఆటోమేటిక్గా కోర్సెస్ నేర్చుకోవడం ద్వారా 100% వరకు రీచ్ అయ్యేటువంటి సందర్భాలు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కాబట్టి అండ్ ఇవి ఎక్కడా కూడా బుకిష్ నాలెడ్జ్తోనూ మ్యాథమెటిక్స్తోనూ సైన్స్తోనూ లింక్ అయినటువంటి ప్రోగ్రామ్స్ కాదు. అండ్ కంప్లీట్గా కూడా ఇక్కడ ఉండేటువంటి ఫోటోషాప్ కానీ ఫ్లాష్ కానీ మ్యాక్స్ కానీ మాయా కానీ ఎడిటింగ్లో ప్రీమియర్ FCP ఇలాంటి డిఫరెంట్ అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు కంప్లీట్గా ఎటువంటి బుక్స్ మీద ఆధారపడి చదవకుండా టెక్నికల్గా వాళ్ళు చేసేటువంటి ప్రోగ్రామ్స్ కాబట్టి మీరు ఏదైతే పాప సబ్జెక్ట్ మిగిలింది అలానే అది 10th అవ్వచ్చు ఇంటర్మీడియట్ అవ్వచ్చు డిగ్రీ డిస్కంటిన్యూడ్ వాళ్ళచ్చు ఎవరైనా కానీ వాళ్ళు వాట్ ఎవర్ వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎటువైపు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనం తీసుకునేటువంటి స్టెప్ అనేది వాళ్ళ కెరీర్కి ఒక మంచి బేస్మెంట్గా ఉండి అండ్ వాళ్ళు 100% కెరీర్లో కూడాను సెక్యూర్డ్గా ముందుకు వెళ్ళే విధంగా ఉండేటువంటి ప్రోగ్రామ్గా మనం మల్టీమీడియాని ఎంచుకోవచ్చండి. సో మీరు పాపని ఈ ఇయర్ వేస్ట్ అనేది ఒకటే ఆలోచించకుండా తను ఫర్దర్ ఎడ్యుకేషన్ వైపు కూడాను కూడా ముందుకు వెళ్ళి తను ఇండస్ట్రీలో మంచి క్యాపబుల్గా రాణించే విధంగా మీకు కెరీర్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుందండి. సారీ పుష్ప గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం షాఫ్ట్ అంటే మిగతా యానిమేషన్ ఇన్స్టిట్యూట్స్కి షాఫ్ట్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే చాలా మంది పేరెంట్స్లో కూడా ఉన్న డౌట్ ఏంటంటే చాలా ఉన్నాయి మార్కెట్లో ఏది జాయిన్ అవ్వాలి అనేది ఒక డౌట్ ఒక క్వరీ. అండ్ మనం ఈ విధానంలో ఆలోచిస్తే నరేష్ గారు మేజర్గా మనం ఒక ఇండస్ట్రీని ఎంచుకునేటప్పుడే చాలా వరకు మనకి కెరీర్స్ ఉంటాయి. చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి సినారియోలో మనం కంప్యూటర్స్ నేర్పించేయాలి అనే తాపత్రమే తప్ప మనం కంప్యూటర్స్లో సి ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నామా ఫోటోషాప్ నేర్పిస్తున్నామా హార్డ్వేర్ నేర్పిస్తున్నామా అనేటువంటి టెక్నికల్ క్లారిఫికేషన్ లేకుండా పిల్లల్ని కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి పంపించేటటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. కానీ బేసికల్లీ మనం ఏ ప్రోగ్రామ్ తీసుకుంటాం అనేది అక్కడ మనం ఆలోచించి స్టెప్ తీసుకోకపోతే మనం ఫీల్డే డైవర్ట్ అయిపోయేటువంటి
ఫీల్డే మనం డైవర్ట్ అయిపోతాం. ఇప్పుడు మనం సిఎన్ నేర్చుకుంటే అది మనం కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ ఫీల్డ్కి వెళ్తాం. అలానే ఫోటోషాప్ నేర్చుకుంటే అది మనం మల్టీమీడియాకి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్కి వెళ్తాం. మనం హార్డ్వేర్ నేర్చుకుంటే కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ అనే ఫీల్డ్కి వెళ్తాం. కానీ ఇటువంటి డిఫరెన్సియేషన్స్ అనేది పేరెంట్కి తెలియదు. వారికి తెలిసినటువంటి దానిలో పిల్లలకి ఒక కంప్యూటర్స్ కోర్స్ నేర్పించాలి, ఇదొక్కటే ఒక ఆబ్జెక్టివ్తో మాత్రమే వాళ్ళు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ని అప్రోచ్ అవుతారు. కానీ ఇక్కడ సరైన అవగాహన అనేది మనం ప్రొవైడ్ చేసి బేసికల్లీ వాళ్ళకి కావాల్సినటువంటి విషయం ఏంటి, వాళ్ళ పిల్లలకి ఏదైతే సూట్ అవుతుంది అనేటువంటి కెరీర్ కౌన్సిలింగ్ అనేది ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి అయినా ఇవ్వాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం. నేను ఐ ఫీల్ పర్సనల్లీ ఇక్కడ మా ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మేజర్ ఎసెన్షియల్ పాయింట్ నేను అనుకునేది, ఒక పేరెంట్ ఎన్నో హోప్స్తో వాళ్ళ పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆశయంతో వాళ్ళు ముందుకు వెళ్తారు. ఈవెన్ అది నా వరకు వచ్చినా సేమ్ థింగ్ అంతే. సో నా పిల్లల వరకు వచ్చినా నా పర్సనల్ టార్గెట్ ఈస్ అదే. సో అటువంటి ప్రయత్నంలో అలానే వాళ్ళు మా ఇన్స్టిట్యూషన్ రావడం జరుగుతుంది. సో అటువంటప్పుడు అక్కడ వారికి నిజంగా వాళ్ళ పేరెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని, ఆ పిల్లల యొక్క క్యాపబిలిటీస్ని మనం అన్ని విధాల ఇంట్రెస్ట్ ఓరియంటెడ్గా కానీ, వాళ్ళ సెటిల్మెంట్ ఓరియంటెడ్గా కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఫైనాన్షియల్ పొజిషన్స్ని బట్టిని మనం గమనించుకొని ఒక కరెక్ట్ కెరీర్ కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేయగలిగితేనే ఇన్స్టిట్యూషన్కు ఉన్నటువంటి క్యాపబిలిటీ అనేది బయటపడుతుందండి. సో ఆ క్వాలిటీస్లో ప్రప్రథమంగా మా ఇన్స్టిట్యూషన్లో మేము విజయవాడ కానీ, గుంటూరు కానీ, హైదరాబాద్ కానీ మాకున్నటువంటి ఎన్విరాన్మెంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక పర్సనల్ కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేయడము, ఒక ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఒక జాబ్ గ్యారంటీ అనేది మేము ఇస్తున్నామనంటే మార్కెట్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ దృష్ట్యానే తప్ప ఏ ఒక్కరికి కూడా మనం జాబ్లు సేల్ చేయలేం. వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు బి మౌల్డింగ్ పొజిషన్ ఆఫ్ ఇన్ రీచింగ్ ఆఫ్ దట్ జాబ్. ఇండస్ట్రీలో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంత మ్యాన్ పవర్ ప్రొఫెషనల్స్ యొక్క రిక్వైర్మెంట్ ఉంది. సో యాజ్ ఎ స్టూడెంట్గా మనం ఒక కెరీర్ని ముందుకు వెళ్ళాలనేటువంటి అవకాశంతో మనం ఎదురు చూస్తున్నాం. ఈ రెండింటి యొక్క సమన్వయానికి బెస్ట్ ప్లేస్గా ఒక ఇన్స్టిట్యూషన్ని తీసుకుంటాం కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్గా షాఫ్ట్ నిలబడుతుంది అండ్ నిలబడాలి అనే ఆశయంతో ముందుకెళ్తున్నటువంటి ఎన్విరాన్మెంట్ అండి. సో ఇక్కడ మేము ఒక ఇన్స్టిట్యూషనల్ నుంచి మొదలుపెట్టి ఒక కాలేజ్ ఓరియంటెడ్ వరకు మేము ఇక్కడ నార్మల్ ఒక 1 month ఇచ్చేటువంటి డిప్లొమా ప్రోగ్రామ్స్ నుంచి 3 years 2 years ఇచ్చేటువంటి డిగ్రీ పీజీ వరకు మేము ముందుకు వెళ్తూ రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి వాటితో అనుబంధంగా మేము రాఫ్ట్ నుంచి ఫిల్మ్ మేకింగ్ అలానే లైక్ డైరెక్ట్గా కూడా కంపెనీస్తో మేము మెర్జ్ అయ్యి అండ్ టైఅప్ అయ్యి ఒక ట్రైనీగా పంపిస్తున్నామంటే స్టూడెంట్కి అల్టిమేట్లీ ఇది ప్రాక్టికల్ ఫీల్డ్. మనం ప్రాక్టికల్గా వర్క్ చేసి చూస్తేనే ఇండస్ట్రీలో మనకి ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బేసికల్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ లెర్నింగ్ ఇట్ సెల్ఫ్ లెర్నింగ్ ఫీజబిలిటీస్ని ఫెసిలిటేటర్గా మేము ఉండి వాళ్ళని అడుగులు వేయించే విధంగా ఉండడం అనేది మా యొక్క క్వాలిటీగా నేను చెప్పగలను. కాలర్ ఉన్నారు, భద్రాచలం నుంచి కాల్ చేశారు. సార్ నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ అండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ మాది ఐటీఐ కంప్లీట్ అయింది సార్. 10th అయిపోయినాక ఐటీఐ చేసాము, ఎంఎస్ ఆఫీస్ చేసాం సార్ ఖమ్మం వెళ్ళి. ఓకే, మాకు యానిమేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్. ప్రజెంట్ ఖాళీగా ఉన్నాము. ఓకే అమ్మ, మీలానే ఐటీఐ పాలిటెక్నిక్ అయ్యి చాలామంది కూడా ఏంటంటే కెరీర్లో ఎలా వెళ్ళాలి అనేటువంటి సందిగ్ధంలో ఉంటారు. సో ఇలా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీకున్నటువంటి క్వాలిటీస్ అంటే మీరు ఫర్దర్గా ఎడ్యుకేషన్ని ఒక జనరల్ ఎడ్యుకేషన్ని బుకిష్ నాలెడ్జ్తో ముందుకెళ్ళేటువంటి జనరల్ ఎడ్యుకేషన్ని ప్రిఫర్ చేసుకొని అక్కడ మీరు గవర్నమెంట్ జాబ్స్కి అలానే ఒక బ్యాంక్ జాబ్స్కి ముందుకు వెళ్ళి మీరు రీచ్ అవ్వగలను అనేటువంటి పరిస్థితులు మీకున్నాయా? లేదు ఒక టెక్నికల్గా మీకున్నటువంటి క్యాపబిలిటీస్తో మీ ఇంటి పరిస్థితులను బట్టి ఇమ్మీడియట్గా ఒక కార్పొరేట్కి అలానే ఒక అబ్రాడ్ ప్లేస్మెంట్ ఓరియంటెడ్గా ఉండేటువంటి ఐటీ కంపెనీస్తో ప్యారలల్గా ఉండేటువంటి యానిమేషన్ ప్రొడక్షన్ హౌసెస్ కంపెనీస్లో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారా అనేది ఫస్ట్ మీరు ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి విషయం. ఒకవేళ మీ ఇంట్రెస్ట్ అనేది ఒక యానిమేషన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎన్విరాన్మెంట్ అలానే మీకు కీప్ ఆన్ ప్రాక్టీస్ చేస్తూ ఒక ప్రాక్టికల్గా ఒక అవుట్పుట్ ఇచ్చి మిమ్మల్ని మీరు ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి గనక సందర్భం అయితే గనక మీకు యానిమేషన్ అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది బెస్ట్ కెరీర్గా మీకు గైడ్ చేయొచ్చు. సో మీరు పర్సనల్గా మా విజయవాడ అండ్ గుంటూరు హైదరాబాద్ బ్రాంచెస్లో మీకు ఎక్కడ మీకు కంఫర్టబుల్ అని అనిపిస్తే మీరు అక్కడికి రాగలిగితే మీతో పర్సనల్ కౌన్సిలింగ్ డిస్కస్ చేసుకున్న తర్వాత మీకు గ్రాఫిక్ డిజైనింగ్ బెటరా, వెబ్ డిజైనింగ్ బెటరా, లేదు అది వీడియో ఎడిటింగా, లేదు అడ్వాన్స్ కోర్సెస్ అయిన 3D యానిమేషన్ అలానే మాయా క్యారెక్టరైజేషన్ అలానే మనం గేమింగ్ విజువల్ ఎఫెక్ట్స్ వంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో ఎటువైపు వెళ్తే మీ కెరీర్ అనేది సెక్యూర్డ్గా మీరు ఎప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా మీ సర్వైవల్తో ముందుకు వెళ్ళగలరో ఆ విధంగా మీకు గైడ్ చేయడం జరుగుతుంది.
రైట్, థ్యాంక్ యూ పుష్ప గారు. యానిమేషన్ గురించి, కంప్యూటర్ యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ గురించి, మల్టీమీడియాలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో స్టూడెంట్స్కి వివరించడంతో పాటు ఇవాళ కాల్ చేసిన వాళ్ళ డౌట్లు కూడా చాలా చక్కగా తీర్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో వ్యూవర్స్, ఇది ఇవాళ దిక్సూచి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.